చిన్న వర్షానికి మహానగరం విలవిలలాడుతున్న హైడ్రాకు సోయి లేకుండా పోతుంది. జేహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది సహాయక చర్యలను అటకెక్కించడంతో నగర జీవికి నరకం తప్పడం లేదు. వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినా హైడ్రా జేహెచ్ఎంసీలో కదలిక లేకపోవడం దుర్మార్గం. కాలనీలోకి వరద నీరు చేరిన హైడ్రా జేహెచ్ఎంసీ సిబ్బంది తమకు ఎలాంటి సహాయం చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కురిసిన వర్షాలకు హైడ్రా జేహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందనే విమర్శలు వచ్చినా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం రెండు శాఖల అసమర్థతకు తార్కాణంగా నిలుస్తుంది. ఆపత్కాలంలో స్పందించకుండా గొప్పలు చెప్పుకోవడంలో మాత్రం ముందు వరుసలో ఉంటున్నారని నగర ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయినా ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, హైదరాబాద్ లో భారీ వర్షాలకు జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో నగర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే ఎక్కడికక్కడి వాహనాలు నిలిచిపోవడము, చెట్లు విరిగిపోవడము, రోడ్ల పైన వాటర్ లాగింగ్ల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డ పరిస్థితులు హైదరాబాద్ మహానగరంలో కనబడుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలను టార్గెట్ చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీం కావచ్చు, జేహెచ్ఎంసీ సిబ్బంది, దాంతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరినీ కూడా ఒక మమేకమై దానికి ప్రణాళిక సిద్ధంగా ఎండాకాలం సమయంలో కూడా దానిపైన ఏదైతే అభివృద్ధి పనులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి దాని నిర్మాణం అంటే పునర్నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు, దాని డెవలప్మెంట్ అని ఉండేది. కానీ ఈ 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కడ ఏ రివ్యూ లేకపోవడం, ఏ యొక్క పర్యవేక్షణ లేకపోవడం, అధికారులకు రాజకీయ కానీ మంత్రులకు మధ్య సమన్వయ లోపం ఉండడం వల్ల కూడా ఎక్కడికక్కడ సమస్యలు ఇప్పటి వరకు అంటే ఎండాకాలం సమయంలో రోడ్లకు సంబంధించినటువంటి రిపేర్లు కావచ్చు, డ్రైనేజ్ సంబంధించినటువంటి రోడ్లు పనులను అంటే పనులు చేపట్టే క్రమంలో డ్యామేజ్ చేసే పనులు అవుతున్నాయో అవన్నీ కూడా గతంలో ఎండాకాలం సమయంలో చేసేవి. కానీ ఎండాకాలం ముగించే సమయంలో రోడ్లను కూడా పల్లకొట్టడము, దానిపైన వచ్చేసి వాటర్ లాగింగ్ ఉన్న ప్రాంతాల్లో ఆ వాటర్ లాగింగ్ ప్రాంతాలకు గతంలో మాట్లాడుతూ ఒక మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఒక మీడియాకి మాట్లాడుతూ గతంలో ఏదైతే గత ప్రభుత్వాల్లో ఎవరు చేయనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నాయో ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతంలో కూడా మనుషులు నిండిపోయేటట్టు కార్లను కూడా మునిపోయే విధంగా కూడా వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నాయి. ఎల్లారెడ్డి కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, అమీర్పేట ప్రాంతాల్లో కూడా ఉంటే దానికైనా వచ్చేసి ఒక బావి లాగా తయారు చేసి దాంట్లో అందరికీ వాటర్ లాగింగ్ ఉన్న అంటే వాటర్ మొత్తం కూడా డౌన్ఫాల్ అయ్యే విధంగా వాహనదారులకు, ప్రయాణికులకు కావచ్చు, దాంతో పాటుగా కాలినడకలు వెళ్ళేందుకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశామని చెప్పిన మాటల అంటే రేవంత్ రెడ్డి యొక్క మాటలు అనేది కూడా నీటి మీద మూటలాగా. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.